అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు మీరు లాగి రక్షించండి. ఇప్పుడు మీ ఊర్లో ఎవరికైనా అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి, ఒక కుటుంబానికి. వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు కాలిపోతూ ఉంటే మీరు ఏం చేస్తారు? కాలిపోవడానికి చూస్తూ ఉంటారా? ఎవరు చూడరు కదా. అలానే కొంతమంది నరకం అనే అగ్నిలో పడకుండా వాళ్ళని పరలోక రాజ్యం వైపు మలచడం కోసం, పరలోక రాజ్యం వెళ్ళటం కోసం, పరలోక రాజ్యం చేర్చడం కోసం కొందరిని నరకమనే అగ్నిలో పడకుండా మీరు కూడా లాగండి. నిన్ను నన్ను నీ గురించి నా గురించి మాట రాయించబడింది. ఈ అగ్ని వంటి మాట ఈరోజు నిన్ను నన్ను ఒక ప్రశ్న వేస్తుంది. కొందరిని అగ్నిలో అనే నరకంలో పడకుండా పరలోక రాజ్యం వెళ్ళే మార్గంలోకి లాగండి అని చెప్పింది. లాగాలి అంటే మీరు నేను ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ఎవరికి చెప్పాలి? మీ వాళ్ళకే చెప్పాలి, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకే చెప్పాలి, మీ భర్తలకి, మీ భార్యలకి, మీ పిల్లలకే చెప్పాలి. వాళ్ళు ఈ నరకంలో పడటం ఎంతమందికి ఇష్టం? మీ భర్తలు, మీ భార్యలు, మీ పిల్లలు. నాకైతే ఇష్టం లేదు. మీకు ఇష్టమా? ఇష్టం లేదు కదా. మరి కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే పడరు.